హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి మాన్సా రెడ్డి. సో ఇవాళ స్పెషల్ వచ్చేసి సంక్రాంతి పండుగ. నేను నా 4th year సంక్రాంతి పండుగ మా అత్తమ్మ గారి ఇంట్లో జరుపుకుంటున్నా. సో ఎస్, దిస్ సంక్రాంతి పండుగ ఇస్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ లాస్ట్ టూ టైమ్స్ అనుకోండి. లాస్ట్ 2 years ఏమో మొత్తం నోములు అని పెద్ద పెద్ద నోములు ఉండే. సో లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ మాత్రమే నాకు కొంచెం చిన్న సైజ్ నోములు అనిపించినాయి. సో లాస్ట్ 2 yearsలో హెక్టిక్ కాకుండా ఈ 2 years కొంచెం కామ్గా పీస్ఫుల్గా జరుగుతుంది. సో నేను ఈసారి నోములకి ఐ బాట్ సంథింగ్ వెరీ డిఫరెంట్ సెట్ ఆఫ్ కప్స్ అనమాట. అండ్ అత్తమ్మ వచ్చేసి గిన్నెలు ఉంటాయి కదా, అవి తెచ్చేసాము. సో మార్నింగే నోములు అన్నీ రెడీ చేసేసుకున్నాము. ఇవాళ 3 o'clockకి నోము పెట్టాలని అన్నారు. సో 3 o'clock వెయిట్ చేసి ఇప్పుడు పెట్టబోతున్నాం అనమాట. ఇప్పుడు టైం 3:30 అయింది. 3:30 అయింది, 3:30 అట్లా. సో ఇప్పుడు టైం 3:30 అయింది. అండ్ ఇప్పుడు నోములు పెట్టేస్తాము. అండ్ ఇవాళ సో ఇది అయిపోగానే మేము లంచ్ చేసేసుకొని వీఆర్ గోయింగ్ టు ఫ్లై సమ్ కైట్స్ అనమాట. అండ్ కైట్స్ కూడా నేను ఎప్పుడో చిన్నప్పుడు 6th class పక్కతో ఎగ్గేసిండే. అండ్ ఇవాళ రిత్విక్తో నేను ఇంకా గోపి ఎగ్గేయబోతున్నాము. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దాట్. అండ్ హియర్ ఇస్ మై అవుట్ఫిట్. ఇది వచ్చేసి మమ్మీది ఓల్డ్ శారీ అనమాట. ఒకసారి కట్టిండే మమ్మీ, దానే నేను రీస్టైలింగ్ ఆర్ రీవేరింగ్ చేశాను లెహంగా ఓనీ లాగా. ఈ శారీ వచ్చేసి మమ్మీది. అండ్ దీనిపైన ఇది ఏదైతే మెటీరియల్ ఉంది కదా ఓనీ లాగా, ఇది సపరేట్ తీసుకుంటే నేను బంజారా హిల్స్లో తీసుకున్న. డీటెయిల్స్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అండ్ ఇవన్నీ వచ్చేసి దిస్ ఇస్ మామ్స్ అండ్ దిస్ వన్ ఇస్ మైన్, బట్ దిస్ వన్ ఇస్ మై సిస్టర్స్. సో అలా అందరివి నేను కలిసి వేసేసుకున్నాం మొత్తం అంతా అవుట్ఫిట్లో. సో సంక్రాంతి పండుగ రోజే నేను ఇలా తయారవుతాను, లేదంటే ఏదైనా బోనాలు టైప్స్ ఉంటే. అండ్ ఇవాళ మీరు నన్ను ఇలా చూసేస్తున్నారు. ఏదో కామెంట్ చేసింది కదా, ఏదో 7 o'clock 7 o'clock కాదండి, అది 2:30 అయింది, ఇప్పుడు 3:30 అవుతున్నది. సో ఇవి ఎప్పుడు అంతే అండి, ఇది నా కామెంట్ కాదండి. ఆమె ఎప్పుడు ఏమంటారు మంచి మనుషుల మీద బురద తల్లి అట్లా చేస్తా ఉంటుంది. మీరు పట్టించుకోవాలి. మీరే చెప్పండి దట్స్ ఓకే, బాయ్ బాయ్. మీరే చెప్పండి మాట్లాడు. అరే సరే, మా బావ మీకోసం గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిండు. సో ఆబ్వియస్లీ ఇట్లనే ఉంటుంది బావ ఇంకా మరదల్ కాంబినేషన్. ఇక్కడ మీకు కనిపించేది అత్తమ్మ నోము. అండ్ అత్తమ్మ నోములో 13 బౌల్స్ ఉన్నాయి. సో ఈ బౌల్స్లో మొత్తం 12 వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అండ్ ఒకటి అత్తమ్మ దగ్గరనే పెట్టేసుకుంటారు. అండ్ ఇది వచ్చేసి నా నోము కప్ సెట్. సో కప్ సెట్స్లో కూడా 13 ఉంటాయి, ఒకటి నాకు, మిగతా 12 మనం పంచేస్తాం. సంక్రాంతి కాబట్టి కొన్ని నువ్వుల లడ్డులు అండ్ రేగి పండ్లతోని మనం ఈ నోములని అరేంజ్ చేసేస్తాం. రేగి పండ్లు ఉంటాయి, రెండు రేగి పండ్లు ఉంటాయి. ఇట్లా ఇది కంకణం వేస్తాము, చాక్లెట్ వేసి నువ్వుల లడ్డు, బంతి పువ్వు. ఇది మన కాన్సెప్ట్ నిజామాబాద్, ఇది నిజామాబాద్ కాన్సెప్ట్. ఇట్లా మొత్తము 13 చేస్తాం అన్నమాట. నాకు నోములు అనేది చాలా కొత్త. పెళ్ళైన తర్వాతనే నేను నోములకు అనేది స్టార్ట్ చేశాను. దాని ముందు మా ఇంట్లో ఎప్పుడు లేకుండే. సో నిజామాబాద్ స్టైల్ నోములు అంటాం మా సైడ్ అయితే దీన్ని. మీ ఇంట్లో కూడా ఇలానే నోములు జరుగుతాయా? ఒకవేళ అవుతే మాత్రం ప్లీజ్ కింద కమెంట్ చేసేయండి. నాకు తెలుసుకోవాలనుంది మీ దగ్గర ఎలాంటి నోములు జరుగుతాయి అండ్ మీ ఏ స్టైల్లో పాటిస్తుంది అనేసి. అండ్ నేను 4 times చేసుకున్నా కూడా నాకు ప్రతిసారి గుర్తుండదు. సో అత్తమ్మ నాకు చిన్న స్టెప్ ప్రతి ప్రాసెస్ గైడ్ చేస్తూ ఉంటుంది ఎలా చేయాలి అనేసి. నాకు మతిమరుపు ఎక్కువ అయితే తనకి పేషెన్స్ ఎక్కువ.
బతకండి, బతకండి. తీయగా తిని తీయగా మాట్లాడు నాలుక. అండ్ ఈరోజు ఇలా నువ్వుల బెల్లం పౌడర్ తీసుకొని మనము మన ఇంటి వచ్చిన వాళ్ళకి చేతికి ఇస్తామన్నమాట. విషింగ్ దెమ్ ఏ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ ద ఫ్యూచర్. మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉండే కాబట్టి బేసిక్ ఫుడ్ చేసినాం. ఫస్ట్ వచ్చేసి వైట్ రైస్. నెక్స్ట్ ఇవాళ మా ఇంట్లో నాన్ వెజ్ ఉండదు, ఓకే. రేపు నాన్ వెజ్ ఉంటుంది, అందుకని ఇవాళ మొత్తం వెజ్. ఇదేమో వంకాయ టమాటా ఆంటీ స్పెషల్. ఇదేమో పాలకూర పప్పు విత్ పించ్ ఆఫ్ లెమన్. ఓహో, 6కి స్టార్ట్ చేసి 4 అయింది వంట ఎవరికన్నా. ఇదేమో కంచి కెఫేలకి మార్నింగ్ తెచ్చుకున్నాం. అన్ని బయట వాట్ ఈస్ సేమ్ అదే ప్లేస్ ఎక్కువ. ఈవినింగ్ 5 అయిపోయింది అండ్ నౌ ఇట్స్ టైమ్ టు ఫ్లై సమ్ కైట్స్. గోపి ఇంకా రిత్విక్ ఇక్కడ చాలా కష్టపడిపోతున్నారు కైట్స్ ఎగరేయడానికి. మీకు ముందు ముందు తెలిసి వస్తుంది. సో మ్యాక్సిమం మేము 3 కైట్స్ తెచ్చుకున్నాం. దాంట్లో ఒక కైట్ మేము రాకముందే రిత్విక్ అది తెగిపోయింది కైట్. అండ్ ఈ ఇంకా 2 కైట్స్ అయితే చాలా కష్టమైంది, ఎందుకంటే వాళ్ళ మాంజాలు సరిగ్గా వస్తలేవు అని విన్నాము. వచ్చినా కూడా జల్దీ కట్ అయిపోతున్నాయి అంత స్కిన్. సో అలాంటి మాంజాలు వద్దు అనేసి మామూలువి తెస్తే అవైతే అసలు మొత్తంకే జల్దీ కట్ అయిపోతున్నాయి. సో మాకు ఎగరేయడం చాలా కష్టమైంది. అండ్ 6 o'clockకి చీకటి అయిపోతుంది కాబట్టి ఆ ఉన్న కొంతసేపట్లో ఏదో ట్రై చేశాము. సో ఒక కైట్ అయితే కొంచెం బాగానే ఎగిరింది, బట్ ఇంకో కైట్ అయితే మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అయిపోయినాయి మా ఇంట్లో సంక్రాంతి సెలబ్రేషన్స్. సో నోములు పంచుకోవడం అయిపోయింది, తినడం అయిపోయింది, కైట్స్ ఎగరేయడం అయిపోయింది. సో మొత్తం సంక్రాంతి ఎలా అయితే చేసుకోవాలో అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడికి మన ఇవాళ డే ఎండ్ చేస్తున్నాం. అండ్ వీడియో కూడా ఎండ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.